హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ప్రెంచల్ ఛానల్. ఈరోజైతే రాధే కన్స్ట్రక్షన్స్ రాగా విల్లాస్ మేము తీసుకున్న మా విల్లా స్టేటస్ చూడడానికి వచ్చాము. సో చాలా ప్రోగ్రెస్ అయితే ఉంది. మెయిన్ ఎంట్రన్స్ కాకుండా మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపల ఇంకొక ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఆ ఎంట్రన్స్ వరకు చాలా పేమెంట్ అంతా అయిపోయింది. అండ్ ఇది కూడా కొంచెం కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంది. అలాగే మోడల్ విల్లా ఫుల్లీ ఫర్నిచర్తో ఓపెన్ చేశారంటే చూద్దామని వచ్చాము. మా విల్లా కూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. సో వుడ్ వర్క్ అది స్టార్ట్ చేయాలి కదా, సో అందుకని వచ్చామండి. ఈ ఫేజ్ 2 విల్లాస్ అందుకే ఇప్పుడిప్పుడే అవుతున్నాయి, అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ క్లబ్ హౌస్ కూడా 2 ఫ్లోర్స్ అయితే వేశారు. సో మోడల్ విల్లా ఫర్నిచర్ చూద్దాం పదండి. ఇది ఎంట్రన్స్ G+2 అండి. ఇది 305 స్క్వేర్ యార్డ్స్, మాది వచ్చేసి 236 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఇది అవుట్ సైడ్ 2 కార్ పార్కింగ్ స్లాట్, ఆ చైర్స్ ఉన్నాయి కదా అక్కడ కార్ పార్కింగ్ స్పేస్. ఇది అవుట్ సైడ్ మనకి గార్డెన్ స్పేస్ ఇచ్చారు. సో ఇది కొంచెం ఎక్కువ వస్తుందండి, 305 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి. సో ఇక్కడ మొత్తం ఫాయిర్ కోసం వీళ్ళు చిన్న పార్టీషన్ పెట్టారు ఇక్కడ. అండ్ బ్యాక్ కొంచెం వుడ్ వర్క్తో అలా చేశారు డిజైన్. చిన్న సిట్ అవుట్ ఎంట్రన్స్లో. ఇది పార్టీషన్ వచ్చేసి చిన్న గ్లాసే అండి. ఇది నేను ఏదో నెట్ అనుకున్నాను, కానీ ఇది గ్లాసు. సో టీవీ యూనిట్ కూడా ఇక్కడ సపరేట్గా ఏం రాలేదు. వీళ్ళు వుడ్ వర్క్తో టీవీ యూనిట్కి పార్టీషన్ లాగా చేశారు. డైనింగ్ ఏరియాని, టీవీ యూనిట్ని చూసారు కదా, ఇది ఓన్లీ వుడ్ వర్క్తో పార్టీషన్ అనేది చేశారు. టీవీ యూనిట్ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ పూజా రూమ్ వస్తుంది. ఇది మళ్ళీ బాల్కనీకి ఎంట్రన్స్ అనమాట. టీవీ యూనిట్ నుంచి కూడా మనకి గార్డెన్ స్పేస్లోకి ఎంట్రన్స్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 1 బెడ్రూమ్ వచ్చేస్తుంది, అలాగే పూజ గది, లివింగ్ రూమ్, టీవీ యూనిట్ అండ్ కిచెన్. ఒక పౌడర్ రూమ్ ఇచ్చారండి గెస్ట్స్కి, అది లిఫ్ట్. కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి ఏదైతే వేశారో దానికి మ్యాచింగ్గా బ్యాక్ సైడ్ టైల్స్ కూడా వేశారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి సింక్ కూడా నాకు ఇక్కడ బాగా నచ్చిందండి. ఇది చూడండి, బ్యాక్ అండ్ కింద టైల్స్ 2 సేమ్ ఉన్నాయి. ఈ సింక్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ మనం చిన్న చిన్న ప్లేట్లు కడిగి అక్కడే పెట్టేసుకోవచ్చు. అండ్ ఇది వెజిటేబుల్ వాష్ చేసుకోవడానికి కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు అందరు పెట్టిస్తున్నారు కదా, ప్యూరిఫైయర్ వచ్చేసి కిందకి పెట్టించేసి దానికి సపరేట్ ట్యాప్ ఇచ్చారు వాటర్కి. ఇది కిచెన్ కబోర్డ్స్ అంతా నార్మలే, కాకపోతే ఇక్కడ ఆనియన్స్ కానీ సపరేట్గా పెట్టినట్టున్నారండి. కిచెన్లో నుంచి యూటిలిటీకి స్పేస్, ఇది చాలా పెద్ద యూటిలిటీ వచ్చిందండి, బాగుంది. వాషింగ్ మిషన్, డిష్ వాషర్ రెండిటికి అక్కడే కనెక్షన్ ఇచ్చారు. సో ఈ విల్లా స్పెషల్ ఏంటంటే 4 సైడ్స్ మనకి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మన సెట్ బ్యాక్స్ కాకుండా విల్లాకి బ్యాక్ సైడ్ కూడా వాళ్ళు ఒక 14 ఫీట్ అనేది స్పేస్ ఇస్తారు, గార్డెన్ స్పేస్. మన విల్లాలో నుంచి ఎంటర్ అయ్యేలాగా ఒక చిన్న గ్రిల్ డోర్ కూడా ఇస్తారండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూము, గెస్ట్ రూము. సీలింగ్ వచ్చేసి చాలా సింపుల్గా చేయించారు, బాగుంది నాకు ఇక్కడ, ఎక్కువ హంగామా లేకుండా. ఇది మన స్టెయిర్ కేస్ స్పేస్ని ఇలా యూటిలైజ్ చేసుకోవడానికి చిన్న కబ్బోర్డ్ లాగా పెట్టారు. మనం బ్రూమ్ స్టిక్స్ అవన్నీ అందులోకి వెళ్ళిపోతాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్కి. ఇది వచ్చేసి మైల్డ్ స్టీల్ అంటండి, రైలీ కొత్తగా ఇది ఒకటి ఇచ్చారు. ఇది ఫస్ట్ ఫ్లోర్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇది ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్.
ఇది వచ్చేసి లాబీని కూడా కొంచెం డెకరేట్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా బాగుందండి. ఆ కర్టన్స్ కానీ మన వాల్ పేపర్స్ కానీ అంత మ్యాచింగ్ చాలా బాగుంది. అండ్ వాల్ టెక్స్చర్ కూడా నాకు బాగా నచ్చిందండి. ఇక్కడ వీళ్ళంతా ఆటోమేటిక్ అండి, లైట్స్ సెన్సార్ పెట్టించారు. ఇది మాస్టర్ బెడ్రూమ్లో నుంచి మనకి వ్యూ అండి, సిట్అవుట్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఈ 305 స్క్వేర్ యార్డ్స్ వాళ్ళకి 2 సిట్అవుట్స్ వచ్చాయి. ఒకటి వచ్చేసి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. అంటే ఒకటి విల్లాకి బ్యాక్ సైడ్ వస్తుంది, ఒకటి విల్లాకి ఫ్రంట్ సైడ్ వ్యూ వస్తుంది. ఇది వచ్చేసి లాబీలో చిన్న సిట్అవుట్ ఏర్పాటు చేశారు. టీవీ యూనిట్, బుక్ షెల్ఫ్, అలాగే సోఫా సెట్ లాగా. ఇదండి ఇంకొక సిట్అవుట్ వస్తుంది లెఫ్ట్ సైడు. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇది మొత్తం బ్యాక్ సైడ్ వ్యూ అంతా కనిపిస్తుందండి, విల్లా యొక్క బ్యాక్ సైడ్ ఎలా ఉంది అంతా. ఇది విల్లా మనం మెయిన్ ఎంట్రన్స్ ఉంది కదా, సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఈ ఎంట్రన్స్కి మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకి హాల్మార్క్ వాళ్ళ అపార్ట్మెంట్స్ అండి ఇవి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హాల్మార్క్ వాళ్ళ అపార్ట్మెంట్స్. ఆల్రెడీ ఉంటున్నారు. చూసారా, ప్రతి చోట సీలింగ్ అయితే చాలా సింపుల్గా నీట్గా ఉంది. నాకు అదైతే బాగా నచ్చింది. ఇది ఇంకో సిట్అవుట్ అండి, చెప్పాను కదా, ఇది ఫ్రంట్ వ్యూ వస్తుంది. ఇది విల్లా ఫ్రంట్ వ్యూ అండి. అది వచ్చేసి బ్యాక్ సైడ్ వ్యూ. ఈ లైన్లోనే మా విల్లా ఉంది, విల్లా నెంబర్ 8. పైనుంచి వ్యూ అండి, ఇది గార్డెన్ వ్యూ గ్రౌండ్ ఫ్లోర్లో. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి, G+2 అని చెప్పాను కదా, ఇది సెకండ్ ఫ్లోర్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో కూడా టూ రూమ్స్ వస్తాయి. ఒకటి హోమ్ థియేటర్, ఇంకొకటి గెస్ట్ రూమ్ ఏదైనా అనుకోవచ్చు. పెద్ద బెడ్రూమ్ ఇచ్చారు. ఒకటి కామన్గా ఒక పౌడర్ రూమ్ ఒకటి ఇచ్చారు. అంటే హోమ్ థియేటర్కి లోపల ఇవ్వకుండా సపరేట్గా ఇచ్చారు. ఇది వాష్రూము. ఇది ఒక సైడ్ హోమ్ థియేటర్, ఒక సైడ్ బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇది కూడా బాగుంది, ఇంటీరియర్ చాలా నీట్గా సింపుల్గా ఉంది. సీలింగ్ కూడా చూడండి, చాలా సింపుల్, చాలా అంటే చాలా సింపుల్. సో బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వచ్చింది బాత్రూము. అండ్ హోమ్ థియేటర్కి మటుకు కామన్గా ఇచ్చాడు లాబీలో. బెడ్రూమ్లో ప్రతి రూమ్కి వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి. ఇది ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది వెంటిలేషన్ ద్వారా. సో ఇది వచ్చేసి హోమ్ థియేటర్ కూడా చాలా బాగుందండి. మొత్తం సీలింగ్ లైట్స్ కానీ, చైర్స్, ఫ్లోరు అంతా మనకి థియేటర్ ఫీలింగ్ అయితే బాగుంది. లైట్స్ అంతా సెన్సార్ అండి. ఇక మెయిన్ వచ్చేసి బాల్కనీ అండి, చాలా పెద్దది వచ్చింది. కామన్ స్పేస్ టెర్రస్లో. ఇంక ఇదే మొత్తం మనకు ప్లాంటేషన్ కానీ ఏదైనా ఒక సైడ్ సిట్అవుట్ లాగా ఏర్పాటు చేశారు. ఇది మనమే పెట్టుకోవాలనుకుంటాను. ఇక్కడ మనకి ట్యాంక్ వచ్చేస్తుంది, అలాగే సోలార్ ప్లేట్స్. ఇదండి, థ్యాంక్ యూ.